ఇలాంటి వ్యూస్ ఎన్నున్నా అద్భుతంగానే ఉంటాయి. సిగ్నల్స్ కూడా జీరో. యా, సీనరీ ఎక్సలెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కపుల్ వ్లాగ్స్. మనం లాస్ట్ వీడియోలో అయితే అరకులోని అన్ని ప్రదేశాలు చూసాము. ఈరోజు వీడియో వచ్చేసి అరకు నుండి లంబసింగి వరకు ఉంటుంది. మంచి మంచి వ్యూస్ ఉంటాయన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ అయితే చాపరాయి వాటర్ ఫాల్ చూసేసినాం. ఫ్యూయల్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్. వాటర్ ఫాల్ రీచ్ అయ్యే వరకే 5 చూపిస్తుంది. సో ఈరోజు చాలా చిన్న స్ట్రెచ్, బట్ అయినా కూడా చాలా టైం వేస్ట్ అయిపోయింది ఏంటో మరి. రోడ్ బాగుంటే కొంచెం స్పీడ్ వెళ్దాం అనుకున్నా కానీ గూగుల్ టైం బీట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. హైవే అయితే తప్ప, ఓన్లీ హైవే అయితేనే మనం బీట్ చేయగలుగుతాం. సో నాకు తెలిసినంత వరకు మనం టైం పట్టచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు, మనకు స్టే ఉంది కాబట్టి డైరెక్ట్ స్టేకి వెళ్ళిపోవచ్చు. గ్లౌజులు ఉంటుంది ఒక బాధ. ఇలాంటి వ్యూస్ ఎన్నున్నా అద్భుతంగానే ఉంటాయి. సో వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళిపోదాం. సో కొంచెం మంచిగా ఉంటుంది రోడ్డు, మళ్ళీ వెంటనే దరిద్రమైన రోడ్ వచ్చేస్తుంది. ఈ రోడ్ చూడండి, కొంచెం మంచిగా ఉంటుంది మళ్ళీ బాగాలేదు, కొంచెం మంచిగా ఉంటుంది మళ్ళీ కన్స్ట్రక్షన్, కొంచెం బాగుంటుంది మళ్ళీ కన్స్ట్రక్షన్. ఇది పరిస్థితి. ఈరోజు నాకు నిజంగా ఏదో అడ్వెంచర్ కొండలలోకి అయినట్టు ఫీలింగ్ వస్తుంది. నిన్న మొన్నటి దాకా ప్లెయిన్ రోడ్స్ వెళ్తే ఏదో చూస్తలేం ఏదో మిస్ అయిపోతున్నాను అనుకున్నా. ఈరోజు నాకు కావాల్సింది కొంచెం దొరికిందని చెప్పచ్చు. రిస్కీ, అన్కంఫర్టబుల్, కష్టమైంది, కానీ అందులోనే మజా ఉంది. సిగ్నల్స్ కూడా జీరో సిగ్నల్. ఫస్టే మ్యాప్ పెట్టుకోవడం మంచిది, దాన్ని ఎగ్జిట్ కాకుండా కాపాడుకోవడం ఇంకా మంచిది. ఒకసారి మనం మ్యాప్ పెట్టేసుకుంటే అది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. సో ముందు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు. రోడ్డు మూసిపోయబడింది, అంటే స్ట్రైట్ ఉండేది అనుకుంటా అంతకుముందు రోడ్డు. సో డైవర్షన్ చేసారు ఇక్కడ నుండి. వావ్, దట్స్ అ బ్యూటీ. ఇట్స్ గ్రేట్ వ్యూస్. ఎటు చూడాలని అర్థం కానంత బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి కొండలు. కానీ ఇలాంటి దానిలో ఒక బ్యూటిఫుల్ రోడ్ ఉంటే అది ఇంకా బాగుంటుంది. బ్యూటిఫుల్ సీనరీస్. కొంచెం ఫాగీ తోటి నీటి ఆవిరితో నిండిపోయినాయి, కానీ క్లియర్ వ్యూ ఉంటే మాత్రం ఒక చిన్న రెయిన్ పడి ఆగిపోతే ఈ సీనరీ ఎంత క్లియర్గా ఉంటుందంటే, మేబీ ఇంకా వర్షాకాలంలో అయితే చాలా క్లియర్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే అందులో ఉన్న డస్ట్, ఫాగ్ ఇదంతా వాటర్ తోట కలిసి కింద పడిపోయి క్లియర్ పిక్చర్ వస్తుంది. యా, సీనరీ ఎక్సలెంట్. ఎట్లుంది చూడాను, ఎంత బాగుంది చూడు కదా. ఈ సీనరీస్ మనం బస్సులో ట్రైన్లో పోతే ఏం చూడగలుగుతాం. సో ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది. చాలా 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 స్లోగా వెళ్తున్నాం బండి, ఎందుకంటే అరౌండ్ 40 స్పీడ్ కూడా మెయింటైన్ చేసేది కూడా చాలా కష్టంగా ఉంది. సో తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. చాలామంది రైడర్స్ వెళ్తుర్రు, చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ABS వాల్యూ అనేది ఇందులోకి వస్తేనే తెలుస్తుంది. అసలు డ్యూయల్ ఛానల్ ABS బండికి ఎందుకు అనేది ఈ రోడ్ లాక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అది ఎంత షార్ప్. మనకు రోడ్స్ చాలా దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లం నేను తెలిసినా కూడా మనం స్లిప్ అవుతుందేమో, వీల్ లాక్ అయ్యి స్కిడ్ అవుతుందేమో అని భయపడకుండా హ్యాపీగా బ్రేక్ కొట్టుకోవచ్చు. నో సిగ్నల్ ప్రజెంట్ అయితే ఇప్పటివరకు కూడా పాడేరు దగ్గర. అసలు వీళ్ళకి ఎట్లా సిగ్నల్ వస్తుందో నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏ సిమ్ సిగ్నల్ వస్తుంది, నాకు ఎయిర్టెల్ లేదు. జియో అయితే కొంచెం, మీరు అరకు ట్రిప్ వస్తే జియో సిమ్ ఉండాలి, లేదంటే సిమ్ అరకు ట్రిప్ కోసం అన్న తీసుకోండి. అంటే అయితే మనం టైం 4:19 అవుతుంది. పాడేరులో ఉన్నాం. పాడేరు చాలా పెద్దగా ఉంది, రెస్టారెంట్స్, బస్ స్టాప్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, చాలా బాగుంది. వావ్, వెరీ నైస్. సిటీ లాగానే ఉంది మొత్తం ఎవ్రీథింగ్. చూడొచ్చు పాడేరు ఎలా ఉందనేది. పాడేరు విలేజ్ ఎంతమంది వచ్చారు కింద కమెంట్ చేయండి. సో
మేము ఈ రైడ్లో ఫేస్ చేసిన ఏంటంటే టైం సరిపోవట్లేదు అస్సలు. ప్రాబ్లం ఏందో తెలియదు. అంటే మాకు మేజర్గా ఎక్కడ టైం వేస్ట్ అవుతుందంటే లగేజ్ మౌంట్ చేయడం దగ్గర. సో మేబీ ఒకవేళ బడ్జెట్ ఉంటే ప్యానియర్స్ పోవడం 100% బెస్ట్. నాకు ఎందుకు అనిపించింది అంటే లగేజ్ ఊక తీయడం పెట్టడం ఇదంతా నాకు ఎందుకో చాలా టైం వేస్ట్ అనిపించింది. ప్రతిసారి మౌంట్ చేయాలి, అన్మౌంట్ చేయాలి, మళ్ళీ ఏదన్నా అందులో దొరకదు టైంకు, మళ్ళీ తీయాలి, సేఫ్గా ఉండదు, ఇదంతా రిస్కీ. ప్యానియర్స్ అయిందనుకోండి సైడ్కు లాక్ వేసుకుంటాం, మనం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఏమన్నా డ్రెస్సెస్ కావాలన్నా ఒక్కటి పైన కొట్టవచ్చు సరిపోతుంది, మిగతా అక్కడే ఉన్న ఏం రిస్క్ ఉండదు. ఇప్పుడు మేము 6 డేస్కు 7 డేస్కు లగేజ్ తెచ్చుకున్నాం. అంటే వీలైనంత లిమిటెడ్గా తెద్దామని చూసినాం కానీ వర్కౌట్ కాలేదు. ఓన్లీ రిక్వైర్మెంట్ ఉన్నాయి ఇలా తీసి అలా వేసేటట్టు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ముందు బ్యాగ్ కట్టుకోవడం, తీయడం ఇదంతా చాలా టైం వేస్ట్ చేస్తుంది. లగేజ్ మౌంటింగ్ అన్మౌంటింగ్ అనేది లాంగ్ టూర్ వెళ్ళేటోళ్ళు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా మంచిదే. ప్యానియర్స్కి అయితే వెళ్ళండి ఒకవేళ బడ్జెట్ ఉంటే. లేదు బడ్జెట్ లేదు అంటే మీరు లగేజ్ చాలా లైట్ తెచ్చుకోండి. సైడ్ లగేజ్ ఇంకా చాలా వస్తువులు పట్టేంత స్పేస్ ఉంచుకొని వస్తే మంచిది. ఎందుకంటే మేము ఆల్రెడీ లగేజ్ ఇంటి దగ్గరనే ఫుల్ చేసుకొని వచ్చినాం. ఇక్కడ ఇంకా మళ్ళీ ఒక స్వెటర్ కొనడం. ఇప్పుడు నాకు ఒక రైడింగ్ జాకెట్ ఉంది, ఒక స్వెటర్, తనకు ఒక స్వెటర్, ఇలా మనం మన బాడీ మీద ఉన్న ప్రతి ఒక డ్రెస్సులు తప్ప మన రైడింగ్ జాకెట్ కూడా, మన రైడింగ్ లగేజ్ కూడా మొత్తం బ్యాగ్లో సదిరే అంత స్పేస్ ఉండాలి మన దగ్గర. అలా ఉంటే మీకు చాలా ఈజీ. రైడ్ అప్డేట్ 22 కిలోమీటర్స్ టు కొత్తపల్లి వాటర్ ఫాల్స్. నైట్ అయిపోతుంది కాబట్టి చూస్తాం దగ్గర దాకా బండి వెళ్తుందా లేదా అనేది కూడా తెలియదు. సో అయితే వెళ్తాం, తప్పది అనుకుంటేగా లంబసింగి వెళ్ళిపోవడమే. సో కొంచెం లైట్ ఉన్నప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తే తప్పలేదు. లైట్ ఫేడ్ అవుట్ అయ్యాక ఇక మనం ఫాలో అవ్వడం తప్ప చేసేదే ఉండదు. ఎందుకంటే రిస్క్ తీసుకోలేం. ఎందుకంటే ఆపోజిట్ ఇది మరీ 1 వే ఉంది. ఆపోజిట్ హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు మనకి ఏం కనిపించదు. సో లైట్ ఉన్నప్పుడు కొంచెం చూసుకుంటూ కొంచెం పుష్ చేయగలిగితే డిస్టెన్స్ని, ఫేడ్ అవుట్ అయిన తర్వాత కొంచెం స్లోగా మనం అనుకున్న టైం పట్టే డబుల్ టైం పడుతుంది. ఒక చిన్న కాలువ, కొండల మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్, ఎదురుగా సన్సెట్ అవుతుంది. సో నిజానికి నేను ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేసిన దానికంటే రైడ్ చేస్తూ చూసిన ప్లేసెస్ చాలా ఎక్కువ. మనం అక్కడికి వెళ్ళి ఏదో ఒక టూరిస్ట్ అట్రాక్షన్స్ లైక్ ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, వీటన్నిటికంటే నాకు చాలా మనం కూడా చూస్తున్నాం గార్డెన్స్, గుడ్ బ్యాడ్ అని చెప్పలేను. బట్ దానికంటే ఎక్సలెంట్ వావ్ అనిపించే వ్యూస్ అయితే బైక్ మీద వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో ఆ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి కదా, మనం జనరల్గా వాల్పేపర్స్లో చూస్తూ ఉంటాం. అరే ఏం తీసారా ఫోటో, ఏం వాల్పేపర్ రా, ఎలా ఉంది చూడు అన్నట్టుగా ఉన్నాయి కొన్ని. నిజానికి మనం గుర్తించాం డ్రైవింగ్లో పడి చాలాసార్లు. బట్ కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం దోస్ ఆర్ ద బెస్ట్ ల్యాండ్స్కేప్స్ అని నా ఉద్దేశం. ఇదే ఒక రైడ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒకటి కొత్తపల్లి జలపాతాలు. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ పోలీస్ సైన్స్ కూడా కనిపిస్తున్నాయి, వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. బస్ 100 రూపీస్, కార్ 50, బైక్ 20, ఆటో 30. తొందర పోయి వచ్చేద్దాం. ఏందట చీకులు కావచ్చు. ఇంకేడుంది వాటర్ ఫాల్స్? ఇదేనా? ఇక్కడ చేసుకుందాం పార్కింగ్. ఉప్స్, ఇక్కడ వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాము. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. లోపలికి వెళ్తే మంచిగా మనకి ఇక్కడ స్టార్టింగ్ నుండే అక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. సో వాటర్ ఫాల్ వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్ ఎంత బాగుంది. సో వ్యూ అయితే ఇలా ఉంది సార్, చూడొచ్చు మీరు. ఎక్సలెంట్ వ్యూ, ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ, చూడొచ్చు మీరు. సో ఇది వాటర్ ఫాల్ వ్యూ.
వాటర్ఫాల్ ఎంత బాగున్నది, చాలా చాలా బాగుంది. వర్క్ ఫర్ ఇదైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగున్నాయి. మేము ఎండింగ్ టైంలో వచ్చాము. వాటర్ఫాల్ ఎంత బాగున్నది, చాలా చాలా బాగుంది. టైం అయితే 6:21 అవుతుంది. వాటర్ఫాల్ చూసుకొని స్టార్ట్ అయినా ఒక 4 minutes అయింది అంతే. ఇంకా 56 minutes చూపిస్తుంది లంబసింగి. సో లంబసింగిలో మనం ఆల్రెడీ టెంట్ బుక్ చేసుకున్నాం, 3 people టెంట్. చూడాలి, ఇది మన బైక్ వ్యూ. మేబీ చీకట్లు ఏం కనిపించకపోవచ్చు, కానీ రోడ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. టర్నింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్ బాగానే ఉంది, టర్నింగ్స్ బాగాలేవు. హోల్స్ ఇట్లా ప్యాచెస్, లిటిల్ ప్యాచెస్ ఉన్నాయి అక్కడక్కడ, కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇది ప్యూర్ థిక్ ఫారెస్ట్. సో ఎప్పుడు లేట్ నైట్ దాకా ఉండకుండా మేము అస్సలు ఉండద్దు అనుకుంటున్నాం, కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి అట్లా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లంబసింగికి వెళ్ళే రూట్లో 6కే చీకటి అయిపోతుంది, అసలు డీప్ చీకటి అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఏదో 10 అయినట్టుంది, కానీ టైం వచ్చేసి 6:22 అంతే. ప్రజెంట్ అయితే మనం డీప్ ఫారెస్ట్లో డ్రైవ్ చేస్తున్నాం. ఇంకా 30 minutes టు లంబసింగి, 18 kilometers. చాలాసేపు అయింది, ఒక 5 kilometers కంటే ఎక్కువ అయింది ఒక ఊరు వచ్చి. సో డోంట్ టేక్ రిస్క్. మన బైక్కి హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ 60 watts వాడుతున్నాను. అంత గ్రేట్ అని చెప్పలేను, కానీ నాకైతే ఇప్పుడు పనికి వచ్చినాయి. ప్రజెంట్ అయితే లంబసింగ్ అయితే రీచ్ అయిపోయినాం. మన రూమ్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇంకా 6 minutes చూపిస్తుంది టెంట్స్. ఇదేదో లోపలికే ఉన్నట్టుంది. 2.4 kilometers ఇంకా. సో ఇది పరిస్థితి. చాలా టెంట్స్ ఉన్నాయి, కానీ ముందే బుక్ చేసుకోండి. మనం లేట్గా వచ్చి ఇక్కడ తిరగడం అనేది వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు, సిచ్యువేషన్ చెప్పలేం కదా. సో ముందు బుక్ చేసుకుని అంత ఇచ్చేస్తే అయిపోతుంది. అండ్ రోడ్ అయితే బాగాలేదు, చాలా లోపలికి వెళ్ళిపోతుంది. మరి అది సిటీకా బయటికా, ఇప్పుడు ఈ చీకట్లో ఏది సిటీయో ఏది బయటనో కూడా చెప్పే పరిస్థితి అయితే లేదు. ప్రజెంట్ అయితే వచ్చేసినాం. ఇదే అనుకుంటా సిల్వర్ ఓక్స్ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్. పైన రూమ్స్ ఉన్నట్టున్నాయి, కింద టెంట్స్ ఉన్నట్టున్నాయి. ఒకసారి అయితే కనుక్కుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము లంబసింగి రీచ్ అయిపోయాము. ఈ రిసార్ట్లో అయితే మేము ముందే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ రూమ్ కాదు, టెంట్ బుక్ చేసుకున్నాము. కానీ వీకెండ్లో అయితే టెంట్లో చాలామంది ఉంటారు, వీక్ డేస్ వల్ల టెంట్లో ఎవరు లేరనమాట. మేము ఒక్కలమే ఎలా ఉంటామని మళ్ళీ రూమ్కి షిఫ్ట్ అయిపోయాము. టెంట్ ప్రైస్ వచ్చేసి పర్ డేకి 1000 రూపీస్, రూమ్ ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. మీకు ఇంకా రూమ్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ చలి అయితే చాలా బీభత్సంగా ఉంది. సో వెచ్చగా చలి కాచుకోవడానికి మంచిగా వీళ్ళే క్యాంప్ ఫైర్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వేరే ఫ్యామిలీస్ కూడా వచ్చారు. సో వాళ్ళతో చిట్ చాట్ చేసి ఈ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసేలోపు మన ఫుడ్ వచ్చేసింది. ఇక్కడ మేమైతే ఆంధ్ర స్పైసీ చికెన్ విత్ రోటీస్ ఆర్డర్ చేసాము. ఓకే, ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మంచిగా ఫుడ్ తినేసి పడుకున్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళాలని. నెక్స్ట్ వీడియోలో లంబసింగి వ్యూ పాయింట్ అలాగే అక్కడికి ఎలా వెళ్ళాలి, ప్రైస్ ఎంత, అన్ని డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.